హృదయాల్లో యేసుక్రీస్తు వారు పుట్టి ఉన్నారా? మన ఇంటికి రంగులు కాదు, గోడలకి రంగులు కాదు, కొత్త వస్త్రాలు కాదు, కొత్త బట్టలు కాదు, ఇవి కాదు మనకు కావాల్సింది. మన హృదయము నూతనముగా జన్మింపబడటం కావాలి. మనము నూతనముగా మనము జన్మించి యేసుక్రీస్తులో పుట్టాలి మనము. మన హృదయము శుద్ధి కావాలి. మన మనసు శుద్ధి కావాలి. మనం ఏమి ధరించుకోవాలి? నూతన స్వభావమును, స్వర్ణ వస్త్రమును ధరించుకోవాలి. ధరించుకుని మనము క్రీస్తు యందు నడుచుకోవాలి. ప్రతి ఒక్కరమును కూడా దేవుడిచ్చే మహిమను పొందుకోవాలి. ఆయనిచ్చే మహిమ ఎక్కడ వస్తది? వాక్యంలోనే వస్తది. యెహోవా యందు భయభక్తులు గలవారు ఆశీర్వదింపబడునని అంటున్నాడు. యెహోవా యందు నీతిమంతులు అనేకులు ఆశీర్వదింపబడతారని. మనం నీతిని కలిగి ఉండాలి. ప్రశస్త వస్త్రమును ధరించుకుని మనం క్రీస్తులో జీవించాలి. అంతేగాని మనము వేషధారుల వలె కాకుండా మనము ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఆయన యందు భయమును, భక్తిని, విధేయతను కలిగి ఉండాలి. మనం క్రీస్తు ఎడలని మన హృదయమునకు మారు మనసును కలగజేసుకోవాలి. మన ప్రశస్త వస్త్రములను ధరించుకోవాలి. అంతేగాని మనం అవన్నీని కాకుండా మనకి ఏం చేస్తున్నారంటే మన హృదయాలు మారట్లేదు. సంవత్సరములు గతించుచున్నవి, పండుగలు గతించుచున్నవి, అనేకమైన పండుగలు చేసుకున్నారు. కానీ మన హృదయము ఎలా ఉండాలి? తెల్లని వస్త్రము వలె చంటి బిడ్డ మనస్సు వలె కలిగి ఉండాలి. అలాంటి మనస్సును కలిగి దేవుని యందు మనము వినయమును, విధేయతను కలిగి జీవించాలి. మనం ఎప్పుడును కూడా ఈ లోకంలోనికి ఏమి వచ్చినది? రక్షణ వచ్చి ఉన్నది. యేసుక్రీస్తు అనగా అభిషిక్తుడు, రక్షకుడు. మనకి ఈ లోకంలో రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆలోచనకర్త, సృష్టికర్త కూడా యెహోవాయే. నిత్యుడగు తండ్రి కూడా యెహోవాయే. అందును బట్టి మనం ఏం చేయాలి? యెహోవాని నిత్యమును కూడా స్తుతించాలి. ఆయన యందు భయమును, భక్తిని కలిగి ఉండాలి. మనం వినయమును కలిగి ఉండాలి. నీతిని కలిగి ఉండాలి. ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోవాలి.